హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక కార్తీక్తో అయితే దశరథ చాలా బాధగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మావయ్య, అత్తయ్య దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వెందుకు అంత దీనంగా ఉన్నావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, ఏం చెప్పమంటావురా, మీ అత్తయ్య ఏమో లేస్తే జోష్న పెళ్ళి నా కల్లారాలో చూడాలి అని అంటుంది, కానీ జోష్న మాత్రం పెళ్ళికి ఒప్పుకోవటం లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఏం చేసైనా సరే జోష్నకి పెళ్లి చేసి పంపించేయాలి మామయ్య, తను ఈ ఇంట్లో ఉంది అంటే ఖచ్చితంగా తను నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మిమ్ము కానీ అత్తయ్యని కానీ ప్రాణాలతో ఉండకుండా ఏదైనా చేయడానికి కూడా అవకాశం ఉంది. అందు గురించి దీప చాలా కంగారు పడిపోతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటే, సరేరా దీప, అమ్మ దీప, నువ్వేం కంగారు పడుకు, జోష్న పెళ్లి విషయంలో నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను, నేనేం చేసినా సరే మీరందరూ నాకు సహకరించాలి అని చెప్పి ఇక అనడంతో, మా ఓటు ఎప్పుడు నీకే మామయ్య అని చెప్పి ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇంతలోకి అప్పుడే హాల్లోకి లాయర్ అయితే వస్తారు. ఇక లాయర్ని చూసిన శివనారాయణ, ఇదేంటి నేను పిలవకుండానే లాయర్ ఇంటికి వస్తున్నాడు అని చెప్పి ఇక ఆశ్చర్యపోతూ వచ్చే లాయర్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇక ఆ లాయర్ అయితే, నమస్కారం శివనారాయణ గారు అని అంటూ ఉంటే, నమస్కారం, రండి రండి కూర్చోండి, కానీ మీకు నేను ఏ విధమైన కబురు పంపించలేదే అని చెప్పి ఇక లాయర్తో అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి దశరథ్ వచ్చి, నేనే రమ్మని ఫోన్ చేశాను అని ఇక అనగానే, ఇక అప్పుడే నువ్వా అని చెప్పి ఇక శివనారాయణ హవాక్ అయిపోతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి పారిజాతం అయితే పరిగెత్తుకుంటూ జోష్న పక్కకొచ్చి, ఒసేయ్ చూసావా నీ అదృష్టం ఏంటో, తంటే బూరెలు బుట్టలో పడ్డట్టు మీ అమ్మకి బోన్ మ్యారో ఇచ్చావో లేదో మీ నాన్న మనసు మార్చుకొని ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయడానికి సిద్ధపడినట్టున్నాడే, అందుకే లాయర్ని కూడా పిలిపించాడు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏమో గ్రాని, డాడీకి నిజం తెలిసిందో లేకపోతే నా మీద ప్రేమ ఎక్కువైందో చూడాలి అని చెప్పి ఇక పారిజాతంతో అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే, ఇక పారిజాతం, ఏంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నో డౌట్ ఖచ్చితంగా ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాస్తారు, మరి ఇంకెందుకు నువ్వు మనసు మార్చుకొని ఏ ఫారిన్ వాడినో చూసుకొని ఎంచక్కా పెళ్లి చేసుకొని చెక్కే ఇక్కడి నుంచి, ఆ తర్వాత వీళ్ళ సంఖ వీళ్ళు నాక్కుంటారు అన్నట్లు ఇక అనడంతో, ఇక ఆ మాటలు విన్నా జోష్న అయితే, నిజమా గ్రాని, నిజమేనే డాడీ, నేను మమ్మీని సేవ్ చేశానని ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తున్నాడా అని చెప్పి ఇక జోష్న కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీధర్ బాబా, మాట్లాడవేంటి, లాయర్ గారిని ఎందుకు పిలిచావు, సమస్య ఏమీ లేదు కదా అని చెప్పి ఇక అనగానే, ఇక దశరథ, నేను చెప్తాను ఆగు బావా ఒక్క నిమిషం అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. అమ్మా దీప, నువ్వు కడుపుతో ఉన్నావు, పైగా ఈ మధ్య ఆపరేషన్ కూడా చేసుకున్నావు, నువ్వు ఇలా కూర్చోమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక దశరథ, లాయర్ గారు ఇదిగోండి మీరు రెడీ చేసి తీసుకురమ్మన్న పేపర్స్ అని చెప్పి ఇక లాయర్ అయితే దశరథకు పేపర్లు అయితే ఇస్తూ ఉంటారు. ఇక ఆ పేపర్లని చూడగానే దశరథ ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి ఆ పేపర్లు అన్నట్టుగా హవాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు. ఇక శివనారాయణ అందరూ కూడా ఏం జరుగుతుంది అని చెప్పి ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అసలేంటి ఆ పేపర్ మీద నువ్వు సంతకం ఎందుకు చేశావు, అసలేం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఇక దశరథని నిలదీస్తూ ఉంటాడు శివనారాయణ. ఇక దశరథ తన యావదాస్తి కూడా ఆయన చెప్పిన వాళ్ళ పేరు మీద రాయమని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేయమని చెప్పడంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దీప కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక వెంటనే కూర్చున్నది కాస్త పైకి లేచి ఇక కార్తీక్ పక్కకైతే వస్తుంది. ఇక అది చూసిన కార్తీక్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఇదేంటి మామయ్య ఎంత పెద్ద ట్విస్ట్ ఇస్తాడు అనుకోలేదు, ఏంటి మామయ్య నువ్వు చేస్తున్నది అని చెప్పి ఇక కార్తీక్ అయితే దశరథని నిలదీస్తూ ఉంటాడు. దయచేసి ఈ విషయంలో ఎవరు ఏమీ మాట్లాడొద్దు, ఇదంతా కూడా నా సొంత నిర్ణయం అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న శివనారాయణ అయితే చాలా కోపంగా ఊగిపోతూ, దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసింది నా తర్వాత నా పిల్లలు, నా సంతానం ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండడానికి అని చెప్పి ఇక అంటూ ఉంటే, అలాంటిది నువ్వు ఇంకా నేను బ్రతుకుండగానే ఆ ఆస్తి మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఏమిటిది ఇదంతా అని చెప్పి ఇక శివనారాయణ నిలదీస్తూ ఉంటే, నానా నీ కోపంలో అర్థం ఉంది, కానీ అసలు నేనేం రాపించానో ఒకసారి మీరందరూ కూర్చొని ప్రశాంతంగా వినండి నానా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఏమీ అర్థం కాక కార్తీక్ అలాగే దీప ఇక కాంచన అందరూ కూడా శ్రీధర్ ఏం చెప్తాడా అని చెప్పి ఇక అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వెంటనే పారిజాతం అయితే,
ఏంటి దశరథ నువ్వు ఆస్తి మొత్తం మీ నాన్న బ్రతుకుండగానే నీ పేరు మీద రాశాడు, నువ్వు మాత్రం బ్రతుకుండగానే ఎవరి పేరు మీద రాస్తున్నావో ఏంటో, అసలు ఈ విషయం చెప్పి చేయొచ్చు కదా, మీ నాన్నకు కూడా ఒక్క మాట చెప్పకుండా చేశావంటే ఏంటి దీని అర్థం అని చెప్పి ఇక అంటూ ఉంటే, పిన్ని దయచేసి నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి ఇక అనడంతో ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే దశరథ అయితే ఇక పేపర్స్ని తీసుకొని ఇక చదువుతూ ఉంటాడు. ఇక నా యావదాస్తి మొత్తానికి వారసురాలు నా నా కూతురు 15 నెలల్లోగా పెళ్లి చేసుకునిందా, సరే 15 నెలల్లోగా పెళ్లి చేసుకుని బిడ్డని కంటే ఈ యావదాస్తి మొత్తం వాళ్ళ బిడ్డలకి చెందుతుంది. అలాగే నా కూతురు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ ఆస్తి మొత్తం నా మేనల్లుడు, నా చెల్లెలు కూతురైన నా మేనల్లుడికి చెందుతుంది. ఆ తర్వాత దాని వారసత్వంగా అది వాళ్ళ పిల్లలకి చెందుతుంది అని చెప్పి ఇక అనగానే ఇక ఆ మాటలు విన్నా కార్తీక్, అలాగే దీప, కాంచన, అలాగే శ్రీధర్, శివనారాయణ, పారిజాతం, జోష్న అందరూ ఒక్కసారిగా హవాక్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే జోష్న అయితే, ఏంటే మీ నాన్న ఇంత బాంబు పేల్చాడు, అయినా ఆస్తి నీ పేరు మీద రాస్తాడు అనుకుంటే పోయి ఆ మాయలోడు కార్తీక్ గాడి పేరు మీద రాశాడు అని చెప్పి ఇక వెంటనే పారిజాతం అయితే, దశరథ ఏంటి నువ్వు చేసే పని, కడుపును పుట్టిన కూతుర్ని కాదని నీకు నీ చెల్లెలు కొడుకే ఎక్కువైపోయాడా, నీ మేనలుడే ఎక్కువైపోయాడా నీకు అని చెప్పి ఇక నిలదీస్తూ ఉంటుంది. అవును పిన్ని, అవును, ఎందుకంటే నా కూతురు నేను చెప్పిన మాట వినట్లేదు, తనని పెళ్లి చేసుకోమని ఎంతగానో బ్రతిమలాడుతున్నాను, కానీ నా మాట వినట్లేదు కదా, నాకు ఇప్పుడప్పుడే పెళ్ళు వద్దు అని అంటుంది. అందుకే నేను బ్రతుకుండగానే అందరికీ ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్పేద్దాం అనుకుని నేను ఈ ప్రయత్నం చేశాను అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న పారిజాతం అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక, చూసావే మీ నాన్న నిన్ను ఎలా ఇరికించాడో, ఇప్పటికైనా నా మాట విని పెళ్లి చేసుకోవే, ఆ కార్తీక్ గాడు కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు, అంతేనా, ఏ లోకం ఏమన్నా గొడ్డుపోయిందా, వీడిని మించిన మగవాడు లేడా అని చెప్పి ఇక పారిజాతం అయితే జోష్నని పొడుస్తూ ఇక తిడుతూ ఉంటుంది. ఇక అది చూసిన దశరథ అయితే, పిన్ని ఎవరిని మనం బలవంత పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అందుకే నా అభిప్రాయాల్ని కూడా నేను అందరి ముందు చెప్పాను, ఇక నిర్ణయం మీ ఇష్టం అని చెప్పి ఇక అంటూ ఉంటే, డాడీ ఏంటి నువ్వు చేస్తున్న పని, నేను బ్రతుకుండగానే నువ్వు ఆస్తి మొత్తం బావకు రాయడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా, అమ్మ జోష్న నువ్వు వీళ్ళని అమ్మ సరిగ్గా విన్నట్టు లేవు, నేను ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద రాయలేదు, ముందు ఇది నా కూతురికే చెందుతుంది, ఆ తర్వాతే తనకు పుట్టిన పిల్లలకి, అదే నా మనవరాలకి చెందుతుంది, నీకు ఈ ఆస్తి కావాలి అంటే వెంటనే నువ్వు పెళ్లి చేసుకుని 15 నెలల్లోగా నా చేతుల్లో ఒక బిడ్డని పెట్టమ్మా అని చెప్పి అనడంతో ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే జోష్న అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి డాడీ నన్ను ఇలా లాక్ చేశాడు, ఇంతకీ నేను దీన్ని అసలు వారసురాలు కాదన్న విషయం డాడీకి తెలిసిందా, అందుకనే నేను పెళ్ళికి ఒప్పుకోవట్లేదని ఇలాగా చేస్తున్నాడా అని చెప్పి ఇక అంటూ ఉంటే, డాడీ ఈ కండిషన్కి నేను ఎంత మాత్రం ఒప్పుకోను, అయినా నేను ముందే చెప్పాను కదా, ఈ ఇంటికి నాకు ఈ పెళ్ళికి నాకు దయచేసి సంబంధం పెట్టకండి, ఈ ఆస్తికి నాకు దయచేసి లింక్ పెట్టకండి, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఎందుకు లేదు, ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మోడుగా ఉంటావు అని చెప్పి ఇక దశరథ నిలదీస్తూ ఉంటే, నేను చేసుకోవాలనుకున్నది వాడిని ఇదిగో ఈ పని మనిషి ఎగరేసుకుపోయింది కదా, ఆ రోజు మీరందరూ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడారా అని చెప్పి ఇక జోష్న కోపంగా దీప వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అమ్మ జోష్న జరిగిందేదో జరిగిపోయింది, అది నీకు ఇంకా దక్కదు, ఎప్పటికీ దక్కదు, అలాంటప్పుడు నువ్వు నీ అభిప్రాయాల్ని మార్చుకోవాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే, నా అభిప్రాయాలు ఎప్పటికీ మారవు, ఎప్పటికీ బావే నా భర్త అని చెప్పి అనడంతో ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే ఒక్కసారిగా కోపంతో ఇక జోష్న చెంప పగలగొడతాడు. ఇక వెంటనే శివనారాయణ దశరథ అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. మీ అమ్మకి నీ భార్యకి బోన్ మ్యారో ఇచ్చిన నీ భార్యని బ్రతికించిన నీ కూతుర్ని ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తనని కొట్టడం అవసరమా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక వెంటనే పారిజాతం కూడా, అవును దశరథ అవును, ఈరోజు నీ కూతురే కనుక లేకుంటే ఖచ్చితంగా నీ భార్య నీకు దక్కేది కాదు కదా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే చాలా కోపంగా ఊగిపోతూ, ఏంటి పిన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పు, నిజంగా జోష్నేనా నా కూతురు అని చెప్పి ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే, దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జోష్న నీ కూతురు కాక ఇంకెవరి కూతురు అని చెప్పి ఇక నిలదీస్తూ ఉంటే, నాన్న ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను నిజం చెప్పేస్తున్నాను, ఈ జోష్న నా కూతురు కాదు, జోష్న దాసు కూతురు అని చెప్పి ఇక అనగానే ఇక వెంటనే
హవాక్కైపోతూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న పారిజాతం అయితే, దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తిను నీ కూతురు కాకపోతే తిను నీ భార్యకి బోన్ మ్యారో ఎలా ఇస్తుంది? ఇద్దరిది ఎలా మ్యాచ్ అవుతుంది? నిజం చెప్పు దశరథ, నిజం చెప్పు అన్నట్లు ఇక చాలా కోపంగా రెచ్చగొట్టే విధంగా పారిజాతం అయితే దశరథని అడుగుతూ ఉంటుంది. పిన్ని, అన్నీ తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు దశరథ అయితే, నాకన్నీ తెలుసు కాబట్టి నిన్ను నిలదీస్తూ ఉన్నాను. అయినా జోష్న దాసుగాడి కూతురు ఎలా అవుతుంది? అయినా దాసు ఎవరు? నా కొడుకు. నువ్వు నా కొడుకు మీదే నిందలు వేస్తున్నావా? నేను చూస్తూ ఊరుకోను అని ఈ విషయాన్ని ఇక్కడే తేల్చాలి, లేకుంటే నేను ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి ఇక పక్కనే ఉన్న ఫ్లవర్ వాజనైతే కింద వేసి పగలగొడుతూ ఉంటుంది ఇక పారిజాతం. ఇక అది చూసిన దశరథ చాలా కోపంగా ఇక పారిజాతం మీదకి చెయ్యెత్తుతూ ఉంటాడు. పిన్ని, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడితే నిజం అబద్ధం అయిపోతుందా అని చెప్పి ఇక పారిజాతం మీదకి చెయ్యెత్తడంతో ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా హవాక్కైపోతూ ఉంటారు. ఇక పారిజాతం కూడా ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను పిల్లలు మార్చిన విషయం నిజమేనా? అంటే జోష్న ఖచ్చితంగా దాసుగాడి కూతురేనా? మరి దాసుగాడి కూతురైతే మరి ఇది సుమిత్రకి బోన్ మ్యారో ఎలా ఇస్తుంది అని చెప్పి ఇక ఒక్కసారిగా భయపడిపోయి ఇక పారిజాతం అయితే గతంలోకి వెళ్ళి ఇక గతాన్ని అంతటినీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, ఎక్కడో ఏదో నాకు తెలియని పొరపాటు ఏదో జరుగుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అన్నట్లుగా ఇక పారిజాతం అయితే భయపడిపోయి ఇక సైలెంట్గా ఒక పక్కకు వచ్చైతే నిలబడుతూ ఉంటుంది. ఇక వెంటనే పారిజాతాన్ని అలా చూసిన శివనారాయణ, ఏంటి పారిజాత, దశరథ ఏదేదో మాట్లాడుతున్నారు, అసలు ఇంతకీ నిజమేంటి? జోష్న ఎవరి కూతురు? జోష్న సుమిత్ర కూతురా లేకపోతే దాసు కూతురా? ఎవరి కూతురు? నిజం చెప్పు. వాళ్ళందరూ ఖచ్చితంగా నిన్నే అనుమానిస్తున్నారు. అంటే ఇక్కడ నాకు తెలియని ఇంకేదో నిజం దాగుంది, చెప్తారా చెప్పరా అంటూ ఇక నిలదీస్తూ ఉంటాడు శివనారాయణ. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.